మున్నార్. కేరళలో ఉన్న ఒక అద్భుతమైన ప్రదేశం ఈ మున్నార్. చుట్టూ కాఫీ తోటలతో పచ్చదనంతో నిజంగా మామ ఒక స్వర్గంలా ఉందిరా ఇది. ఎవడు మామ కేరళ వచ్చి మున్నార్ని చూడకంటే వెళ్ళేది? ఎవడో వెళ్ళడు మామ. నెక్స్ట్ లెవెల్ అంతే ఇది. ఎంత అద్భుతమైన ప్రదేశాన్ని ఎంతో బాగా మీకు చూపించాలని ప్రయత్నం చేశా. చూడండి మామ, చాలా బాగుంటుంది. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రిడాన్ బ్లాగ్ సంక్రాంతి ఫ్రమ్ మున్నార్. కేరళలో ఉన్నాను. చుట్టూ వ్యూ చూడండి ఒకసారి, అదిరిపోయింది. ఒక రేంజ్లో ఉంది కదా. ఈరోజు ఒక మొత్తం టోటల్గా ఒక 8 to 9 ప్లేసెస్ అన్ని కవర్ చేయబోతున్నా. ఫోటో పాయింట్, ఈకో పాయింట్, టాప్ స్టేషన్ ఉంటుంది కదా మున్నార్లో, హైయెస్ట్ పీక్, ఇవన్నీ ఈరోజు కవర్ చేయబోతున్నా. చూడండి, అదిరిపోద్ది. వీడియో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆటో బుక్ చేసుకున్నాం. ఆటో ఉంది, బైక్ రెంటల్ కూడా దొరుకుతున్నాయి. 400 to 500 అలాగా ఆటోస్ ఉన్నాయి. కార్ రెంటల్స్ కూడా దొరుకుతున్నాయి. కార్ రెంటల్ అయితే 2500 అలా ఛార్జ్ చేస్తున్నారు. ఆటో అయితే 1000 నుంచి 1500 అలా మధ్యలో ఛార్జ్ చేస్తారు. మనం రేటు బార్గెన్ చేసుకుని మాట్లాడుకోవాలి. వాళ్ళు 1500 అంటారు, మనకి 1100కి వచ్చారు. అతను కాంటాక్ట్ నెంబర్ కూడా పెడతాను కింద డిస్క్రిప్షన్లో. కావాలంటే ఎప్పుడైనా మీరు మున్నార్ వచ్చినప్పుడు అతన్ని మన ఛానల్లో నేమ్ చూపించండి చాలు, కొంచెం డిస్కౌంట్ ఇస్తాడు. అడిగే నా పర్సన్ని. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి భయ్యా, ప్లీజ్ ఒక లైక్ చేసి కొంచెం ఏదో కామెంట్ చేసి పడేస్తే, కుదిరితే షేర్ చేయండి. ఇంకా వీసైజ్ చూడండి. లెట్స్ గో. మనం వెళ్తున్న ఆటో ఇది. బ్రో యువర్ నేమ్? కార్తిక్. మై తెలుగు పీపుల్ का थोड़ा डिस्काउंट दे दो भाई, తెలుగు పీపుల్ గా. ఓకే జాగ్రత్తగానే తీసుకెళ్ళి జాగ్రత్తగానే తీసుకొస్తాడు మనోడు. ఇంకా మొదలయ్యింది యాత్ర. పొద్దున్నే ఫస్ట్ డైరెక్ట్గా టాప్ స్టేషన్కి వెళ్ళిపోతే అన్నీ ఒకే వేలో ఉంటాయి కాబట్టి వచ్చేటప్పుడు అన్నీ చూసుకోవచ్చు 1 by 1. అందుకే ఫస్ట్ ఏమన్నామంటే టాప్ స్టేషన్కి వెళ్ళిపోమన్నాం డైరెక్ట్గా. రిటర్న్లో చూద్దాం. ఇందులో చూసే ప్రదేశాలు ఏంటంటే ఇదిగో ఇవి. ఈరోజు మనం సైట్ సీయింగ్లో చూసేది మడిపట్టి డైరెక్షన్ ఉంది కదా, ఆ వేలో 8 to 9 ప్లేసెస్ ఉంటాయి. అవన్నీ చూస్తున్నాం. ఇంకా కోయంబత్తూర్ డైరెక్షన్, కొచ్చిన్ డైరెక్షన్ ఇలా ఉంటాయి. 2-3 days స్పెండ్ చేస్తే ఏ రోజుకి ఆ రోజు ఒక్కొక్కటి ప్లాన్ చేసేసుకోవచ్చు. ఈరోజు మడిపట్టి సైడ్ ఇదంతా మెయిన్ టాప్ ప్లేస్ అంటే ఇదే. టాప్ స్టేషన్, ఈకో పాయింట్ అన్నీ ఉంటాయి కదా. ఈ మెయిన్ ఇంపార్టెంట్. ఏది చేసినా చేయకపోయినా ఇది మాత్రం, ఈ సైట్ సీయింగ్ ప్లేస్ మాత్రం కన్ఫామ్గా చూడండి, చాలా బాగుంటాయి. మున్నార్ నుంచి టాప్ స్టేషన్ అనేది ఆల్మోస్ట్ 30 నుంచి 33 kilometers అలా ఉంటుంది. మనం డైరెక్ట్గా టాప్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాం ఫస్ట్. ఇదే వేలో అన్ని పాయింట్స్ ఉంటాయి కాబట్టి రిటర్న్లో 1 by 1 చూసుకుందాం. ఆ వే చూడండి, వే మొత్తం ఇలాగే ఉంది. అసలు ఫారెస్ట్లో వెళ్తున్న ఫీలింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. అదే ఇంకా నవంబర్ డిసెంబర్లో అయితే ఫుల్ ఫాగీగా ఉంటుంది అనుకుంటా మొత్తం. ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది అంతే ఆ టైంలో అయితే. ఇది అక్టోబర్ కాబట్టి ఇలా ఉంది. నవంబర్ డిసెంబర్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది వ్యూస్ అయితే ఎంజాయ్ చేయండి, భలే ఉన్నాయి. దారిలో మనోడు సుస్సు కోసం ఆగాడు. ఏంటంటే ఈకో పాయింట్ డ్యామ్ దగ్గర ఆగాం. డ్యామ్ ఇది. డైరెక్ట్గా ఎవరైనా సరే టాప్ స్టేషన్కి వెళ్ళిపోయి వచ్చేటప్పుడు ఇవన్నీ ప్లేస్ కవర్ చేసుకుంటే చాలా బెటర్. అంటే మెయిన్ ప్లేసెస్ ఫస్ట్ అది కదా. మన అంటే టైం ఉంటే, మీకు చాలా టైం ఉందంటే ఓకే, నో ప్రాబ్లం. కింద నుంచి నెమ్మదిగా చూసుకొని వెళ్ళొచ్చు. అంటే మార్నింగ్ స్టార్ట్ అవుతాం కదా, అక్కడికి వెళ్ళేసరికి టాప్ స్టేషన్కి వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోద్ది. ఆ వ్యూస్ అంత బాగోదు. అదే మార్నింగే డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది. రిటర్న్లో ఇవన్నీ కవర్ చేసుకోవచ్చు మనం. అదే కనుక మీరు బైక్లో వస్తే కనుక ఖచ్చితంగా ఆఫ్లైన్ మ్యాప్స్ అయితే యూజ్ చేసుకోండి. ఆఫ్లైన్ మ్యాప్స్ లేకపోతే కష్టమే, సిగ్నల్స్ లేకపోతాయి. అలాగే బిఎస్ఎన్ఎల్ అండ్ జియో అయితే పర్లేదు, సిగ్నల్స్ బాగానే ఉన్నాయి. బిఎస్ఎన్ఎల్ యూజ్ చేసుకోండి మ్యాక్సిమం. ఆఫ్లైన్ మ్యాప్స్ యూజ్ చేసుకోండి. డైరెక్ట్గా టాప్ స్టేషన్ నుంచి ఒకే రోడ్డు ఉంటుంది. రోడ్డు మొత్తం చూసుకొని వచ్చేయచ్చు మొత్తం.
వచ్చేసాం టాప్ స్టేషన్ దగ్గరికి. ఎక్కడ చూసినా ఫుడ్ కేట్లకి మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. బోల్డ్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఇది ఆటో బాబాయ్ ఇక్కడ పార్కింగ్ చేసాడు మన ఆటోని. ఇక్కడ నుంచి కొంచెం లోపలికి నడవాలి. ఒక 0.3, 0.4 ఉంటుంది అనుకుంటా అంతే. ఇదిగోండి అందరూ ఇటువైపు వెళ్తున్నారు, అక్కడికి వెళ్ళేది. సైడ్స్ మాత్రం షాప్స్ అన్నీ వరుసగా లైన్లో ఉంటాయి. కొనుక్కోవడానికి, షాపింగ్, తినడానికి అన్నీ ఉన్నాయి. చూసుకుంటూ పోదాం. ఒక వన్ ఆఫ్ ద టాప్ టూరిస్ట్ ప్లేస్ ఇది. మున్నార్ వచ్చారంటే ఈ టాప్ స్టేషన్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దు, చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి చూపిస్తాను వ్యూస్, నెక్స్ట్ లెవెల్ అంతే. టాప్ స్టేషన్ ఈకో టూరిజం వెల్కమ్స్ యు ఆల్. ఇదంతా తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వస్తుందా? ఓ కేరళ కదా, తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇక్కడ ఓపెనింగ్ టైము 6 AM, క్లోజింగ్ టైము 6 PM. పెర్ హెడ్ 20 రూపీస్ టికెట్. లోపలికి వెళ్ళి ఆ వ్యూస్ చూసి వచ్చాడు. ఆ ఫాగ్లో ఒక చిన్న చర్చో ఇల్లా, చర్చ్ అనుకుంటా. చూడండి ఎలా ఉంది అసలు. చుట్టూ చెట్లు ఫాగ్తో క్లోజ్ అయిపోయి భలే కనిపిస్తుంది కదా. ఇది ఒక పాయింట్. మనం ఈ పైకి ఎక్కి చూద్దాం. పైకి ఎక్కితే వ్యూ ఇంకో రేంజ్లో కనిపిస్తుంది అనుకుంటా. ఎర్లీ మార్నింగ్ అయినా పర్లా, జనాలు బాగానే ఉన్నారు. తమిళనాడు టూరిజం కేరళలో ఉంటుంది కానీ తమిళనాడు టూరిజం, తమిళనాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వస్తుంది. ఆ పక్క కూడా వెళ్ళి కొంచెం అక్కడ 2 ఫోటోలు దిగొచ్చు. అటు వెళ్దాం. ఇక్కడ 2-3 వ్యూ పాయింట్స్ ఉంటాయి. ఈ పైకి ఎక్కితే ఒక వ్యూ పాయింట్ వస్తుంది. అలాగే కొంచెం కిందకి వెళ్తే ఇంకో పాయింట్ ఉంది. అక్కడ నుంచి కూడా చాలా బాగా అనిపిస్తుంది. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. కింద ఎక్కడ కనిపించింది ఒక ప్లేస్, అదా? ఓహో, ఇటు నుంచి వెళ్ళాలి. అక్కడ ఉన్నట్టున్నారు. అక్కడికి వెళ్ళి ఓపెన్ అయింది, ఫాగ్ ఓపెన్ అయినట్టుంది. అక్కడ చూద్దాం. కొంచెం కిందకి నడవాలి. There was once a day that I would pray for you. I'd go and misbehave just so you'd notice too. Sneaking looks up and down from across the room. And damn, what a hell of a view. I feel good, you look great, I like you, I can't wait. A first time, a first date. You're so fine, I'm so late. You sip wine, I drink straight. Don't waste time to my place. I feel my heart erase. So catch me if I fall. టాప్ స్టేషన్ అయిపోయింది. నెక్స్ట్ ఫోటో పాయింట్ తీసుకెళ్తున్నాడు. అక్కడికి వెళ్దాం. సెకండ్ ఇది. టీ ఆకులు మొత్తం రెడీ అయిపోయినాయి ఉంటాయి కదా, కట్ చేసి ఇదిగోండి ఇలాగా టీ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళిపోతారు. ఈరోజు చూసే ఒక 7-8 ప్లేసెస్లో నెక్స్ట్ నా టాప్ స్టేషన్ అయిపోయిన తర్వాత ఫోటో పాయింట్ అంటే ఎక్కడైనా ఇదిగో బోల్డ్ చోట్ల ఉన్నాయి. ఎక్కడ పెడితే అక్కడ ఉన్నాయి మొత్తం. ఎక్కడైనా దేంట్లోకి వెళ్ళిపోయి ఇదిగో ఇలా మధ్యలోకి వెళ్ళిపోయి ఫోటో తీసుకోవడమే. సూపర్ ఉంటుంది. క్లైమేట్ మాత్రం అదిరిపోయింది కదా. కేరళ అంటే కేరళనే.
ఓడి దీని అమ్మ ఏముందిరా మొన్నారు బాబా సితప్ కొట్టేసింది చెప్పాలంటే. భయ్యా ఈ టీ కాఫీ? టీ 110 years. ఓ టీ भैया 2 कलर्स है ना, व्हाट इज द वेरिएशन? एक टी प्लांट में जास्ती वैरायटीज आएगा, ब्लैक टी, नॉर्मल टी, ग्रीन टी, व्हाइट टी, ओके जास्ती आएगा। ओके ये क्या है? ये लाइट ग्रीन? ये अभी रेडी नहीं है। हाँ ओके, और वो 10 दिन हो जाएगा तो रेडी हो जाएगा। ये पूरा टी प्लांटेशन पूरा टोटल 1,85,000 acres in Munnar। 1,85,000 acres? ఓ ఓన్లీ మూనార్. ఓన్లీ మోనార్. అక్కడ అదిగో అంటే అక్కడ రెడీ అయిపోయి ఉంటే అన్నీ తీసేసి టీ ప్లాంటేషన్ తీసుకెళ్ళిపోతారు. అదిగోండి అక్కడ అవుతున్నాయి. హౌ మెనీ డేస్? Every 15 days or every 20 days? 15-20 days को ओके, एवरी 15-20 days. टेस्ट कैसा होगा मालूम? हाइट में होगा ना प्लांट, हाँ। जास्ती टेस्ट होगा। ఓహో ఎంత హైట్లో ఉంటే అంత టేస్ట్ ఉంటుందంట టీ కూడా. अभी ये देख, ये नीचे है ना, ఓకే उतना टेस्ट नहीं होगा। टेस्ट नहीं। थोड़ा ऊपर है ना, ये अलग टेस्ट होगा। ఓకే ఓకే, టీ టేస్ట్ మారిపోద్ది దానికి దీనికి వేరియేషన్. కింద ఉన్న सेंटर में आ रहा है ना, ఆ, ये वाला कॉस्टली, दिस वन इज व्हाइट टी। ఆహా, సెంటర్ में కాస్ట్లీ. व्हाइट टी ఓకే, नहीं, वो नहीं, सेंटर में छोटा एक आएगा, సెంటర్ में చోటా. ये देखो, ఆహా ఓకే ఓకే. दिस वन इज व्हाइट टी। దిస్ వన్ व्हाइट टी వైట్ టీ 100 ग्राम 2,000-3,000 आएगा। 100 ग्राम 2-3,000. ఓ इट्स वेरी कॉस्टली, కాస్ట్లీ. गुड फॉर हेल्थ। ఇది కేజీ 2,000-3,000 ఉంటుందంట. टेस्ट नहीं होगा भाई, टेस्ट नहीं होगा। టేస్ట్ ఏం లేదు, మామూలు ఆకులాగే ఉంది. ड्राई करके पाउडर करके, అదే పౌడర్ అయిన తర్వాత టేస్ట్ మారుతుంది, ఇప్పుడే ఉండదు కానీ. केमिकल कुछ नहीं है इसमें, ప్యూర్. నెక్స్ట్ కొండాల డ్యామ్ దగ్గరికి వచ్చాం. అదే కొండాల డ్యామ్. నెక్స్ట్ కొండాల డ్యామ్. డ్యామ్ ఓపెన్ చేసేది. ఓపెన్ చేసేద్దామా? మొత్తం వెళ్ళిపోతాయి. ఈ కొండాల డ్యామ్ దగ్గర ఫొటోస్ దిగడానికి అదిగో కొంచెం ఇలా లోపలికి వెళ్తే పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి కదా, పైన్ ట్రీస్ లాగా, అలా అక్కడ ఫొటోస్ చేయడానికి కానీ బోటింగ్ చేయడానికి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ఎవరైనా బోటింగ్ చేయాలంటే వెళ్ళి అక్కడికి వెళ్ళి బోటింగ్ చేయొచ్చు. టైం ఉంటే కనుక మీకు కొంచెం సేపు ఎక్కువ టైం స్పెండ్ చేయండి. లోపల చాలా బాగుంటుంది ట్రీస్ దగ్గర. అంతే, ఇది అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఇక్కడే అరిసేరాళ్ళు. ఈకో పాయింట్ దగ్గరకు వచ్చాం ఇప్పుడు. ఇది ఒక స్పెషల్ ఉంటుంది ఇక్కడ. ఏంటంటే మనం అరిస్తే తిరిగి మనకి వినిపిస్తుంది అండి సౌండ్. ఎక్కడో ఒకటి ఉంది,
అటు కూడా ఒకటి ఉంటుంది, అక్కడ 20 రూపీస్ ఛార్జ్ ఉంటుంది ఎంట్రీ ఫీజు. అక్కడ రష్గా ఉంది కొంచెం, ఇక్కడ ఖాళీగా ఉంది. ఏదైనా వెళ్ళొచ్చు, ఏదైనా ఒకటే సేమ్. ఇక్కడికి వెళ్ళొద్దాం. ఈకో పాయింట్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనం. అన్ని ఈకో పాయింట్లు, అదిగో అక్కడ ఒకటి ఉంది, అదిగో ఇటు అటొకటి ఇటొకటి ఆ పక్కన ఒకటి, అన్నీ ఈకో పాయింట్లే. అక్కడైతే 20 రూపీస్ పే చేయాలి, ఇక్కడైతే ఫ్రీ 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 ఫ్రీ. అందుకే అక్కడికి వచ్చేసాం. ఇక్కడ స్పెషల్ ఏంటంటే మనం ఇక్కడ గట్టిగా అరిస్తే రివర్స్లో సౌండ్ మనకి వినిపిస్తుంది ఇక్కడ. అది ఇక్కడ ఈకో పాయింట్ స్పెషల్. అరుద్దాం. కెమెరాలో వినిపిస్తుందో లేదో తెలియదు కానీ రిటర్న్ సౌండ్ వస్తుంది మళ్ళీ అక్కడ. బాగుంది. అర్థం గట్టిగా అరిస్తే ఇంకా వినిపిస్తుంది, ట్రై చేస్తా. అదిగో సౌండ్ అటు నుంచి వస్తుంది, సౌండ్ వినిపిస్తుంది మనకి. అదిగో నిజంగానే భలే వినిపిస్తుంది. ఎందుకంటే అలాగా గట్టి గడితే గొంతుపోద్ది ఇంక. ఇక్కడ మనం గట్టిగా అరిస్తే మన సౌండ్ మనకి రివర్స్లో వినిపిస్తుంది. వీడియోలో వస్తుందో తెలియదు కానీ మనకైతే సౌండ్ వినిపిస్తుంది లైట్గా. ఎగురు ఈకో పాయింట్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. అది ఓకే. వీడియో చూస్తూనే ఉండండి, ఒక లైక్ చేయండి ప్లీజ్. ఇదేమో డ్యాము. ఎన్ని డ్యాములు చూస్తాం, ఆల్రెడీ ఒక డ్యామ్ చూసాం కదా, దిగి చూసేది ఏం లేదు, డ్యాము వెళ్ళిపోతున్నాం అలాగా. ఇప్పుడు మీకు ఇది కనిపిస్తుందేమో టీ ఫ్యాక్టరీ. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి. ఆల్రెడీ నేను ఊటీలో చాలా చోట్ల చూసాను, అందుకని చెప్పి ఇక్కడికి వెళ్ళలేదు. లోపల చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా. ఎక్కడా కనుక చూడకపోతే మీరు దీంట్లోకి వెళ్ళండి. రెడీ చేస్తున్నారంటే ఒక 100 ఏళ్ళ వరకు పడుతూనే ఉంటుంది ఇది. బాబా ఎలిఫెంట్ పార్క్కి వచ్చాం కానీ ఎలిఫెంట్లు లేవు. అక్కడికి వస్తుందా ఎలిఫెంట్ డిస్ప్లేసా? ఇదిగే అక్కడ ఎలిఫెంట్ ఫీడింగ్ షవరింగ్ కూడా ఉంది. ఎక్స్ట్రా పే చేసుకుని పోవడమే లోపలికి. ఎలిఫెంట్ పార్క్లో ఏంటంటే అలా ఫారెస్ట్ లోపలికి తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ ఒక 15-20 మినిట్స్ ఉంటుంది అనుకుంటా. లోపలికి అయితే ఫారెస్ట్ లోపలికి అలా ఏనుగు మీద తీసుకెళ్తారు. పెర్ హెడ్ వచ్చి 700 తీసుకుంటారు. ఖచ్చితంగా ఒక ఎలిఫెంట్ మీద 2 మెంబర్స్ ఉండాలి. కానీ చాలా బాగుంటుందండి లోపలికి. కానీ ఫుల్ రష్, టోకెన్ లైనే ఉంది, పెద్ద లైన్ ఉంది ఇక్కడ. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే కనుక వెళ్ళండి, చాలా బాగుంటుంది లోపల ఫారెస్ట్లో ఏనుగు మీద. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అంతే. అలా 700 టికెట్ తీసుకుని వెళ్ళిన వాళ్ళకి దానికి ఫీడింగ్ చేయడానికి కూడా వాళ్ళే ఇస్తారనుకుంటా. చిన్నపిల్లలు మాత్రం చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు మాత్రం పిల్లలతో వెళ్తే తప్పకుండా ఇది మిస్ అవ్వద్దు. ఫారెస్ట్ రైడ్ ఇదిగో చక్కగా బలి తింటాం చూడండి, అది ఏనుగు. చాలా బాగుంది కదా. ఇది మాత్రం పిల్లలతో వస్తే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, కన్ఫామ్గా వెళ్ళండి. కింద పడిపోయిన పైనాపిల్ని కూడా ఎంత చక్కగా తీసుకొని తింది అది.
వాటికి అలా ట్రైనింగ్ ఇస్తారు భలే. టోకెన్ నెంబర్లు ఇచ్చి అలా పిలుస్తున్నారు. ఏ ఎలిఫెంట్ ఖాళీగా ఉంటే దాని మీద ఎక్కించి లోపల పంపించేస్తున్నారు. ఒక 10 to 15 minutes రైడ్ అనుకుంటా అంతే. వన్ మెంబర్ అయితే 700, 2 members 1400. మినిమం 2 members వెళ్ళాలంట. 1400 పే చేయాలి. ఒక 10 minutes లోపలికి అలా తీసుకెళ్ళి ఫారెస్ట్లోకి తీసుకొచ్చేస్తారు. అది ఇంకెళ్దాం అయితే. మధ్యలో ఏదో ప్లేస్, ఫోటో పాయింట్ ప్లేస్ అంతే. ఇక్కడ నుంచి ఫోటోలు దిగడమే. ఇదంతా ఫ్లవర్ గార్డెను. మాకు బస్ టైం అయిపోయింది, లేకపోతే ఇది కూడా లోపలికి వెళ్ళి చూసేవాడిని. మ్యాక్సిమం ఊటీలో ఉన్నట్టు ఇంచుమించుగా అలాగే ఉంటాయి. చూడకపోతే తప్పకుండా చూడండి. 100 rupees ఉంటుంది ఎంట్రీ టికెట్, 100 రూపాయలు ఎంట్రీ టికెట్. వెళ్ళి చక్కగా ఒక 1/2 hour 1 hour స్పెండ్ చేసి రండి. రకరకాల ఫ్లవర్స్ ఉంటాయి లోపల, అవన్నీ చూడొచ్చు. మార్నింగ్ ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో ఆల్మోస్ట్ 2:33 అవుతుంది. ఇక్కడికి వచ్చేసాం. ఇప్పుడు దాకా తిరిగిన ప్లేసెస్ అన్నీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మొత్తం చూపించేస్తారు 1 day ట్రిప్లో. ఓకేనా? మాకు ఎక్కువ టైం లేదు, ఎందుకంటే మొన్న ట్రిప్ అంతా కొలాప్స్ అయిపోయింది. ఎస్టర్డే లాస్ట్ డే నిన్న మొత్తం వర్షం వచ్చేసి మొత్తం డే మొత్తం వేస్ట్ అయిపోయింది. సగం ఏమో బస్సు లేటు మేము ఇక్కడ రావడానికి, సగం వర్షం మొత్తం పోయింది భయ్య. ఏం చేస్తాం, ఏం చేయలేం. ఈరోజు ఉన్న టైంలో మ్యాక్సిమం మార్నింగ్ 8 ఆ టైంలో స్టార్ట్ చేసాం. ఇప్పుడు 2 అయింది. 2:30 కల్లా మొత్తం కంప్లీట్ అయిపోయింది. కొంచెం టైం తీసుకోవచ్చు, ఇంకా వాళ్ళు 3 to 4 వరకు తిప్పుతారు కావాలంటే. కాకపోతే మనకి రిటర్న్ ట్రైన్ టైం అయిపోయింది, అందుకే చేసేది ఏం లేదు. ఓకేనా? ఇంక ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి కొంచెం ఏదో ఒక కామెంట్ చేయండి. ఓకేనా? అందరికీ టేక్ కేర్. బాయ్ బాయ్.